షూర్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తప్పనిసరిగా చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా జరగదు. అందుకని మీ పరలోకపు తండ్రికి తెలియకుండా ఒక పిచ్చుక కూడా నేల మీద రాలదు అని చెప్పి అంటున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అంటున్నారు కదా. సో కనుక ఇంత గొప్ప దైవజనుడు ఈ విధంగా మరణించడం అనేది దేవునికి తెలియకుండా దేవుని యొక్క అనుమతి లేకుండా ఇది జరగదని చెప్పి నేను కూడా నమ్ముతా ఉన్నాను. దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకుంటాడు. దేవుడు తప్పనిసరిగా స్పందిస్తాడు. అయితే మనం అనుకునే మార్గంలో కాదు, కానీ దేవుని యొక్క మార్గంలో ఉన్నతమైనవి కనుక ఆయన మార్గంలో ఆయన స్పందిస్తూ ఉంటాడు. బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కావచ్చు, పౌలు భక్తుడు కావచ్చు, వారు చాలా సౌమ్యంగా వాక్యానుసారంగా సత్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వారికి ఎప్పుడైతే దానికి సమాధానం చెప్పేటువంటి వారి దగ్గర ఆన్సర్ ఎప్పుడైతే లేదో, జవాబు ఎప్పుడైతే లేదో, సత్యాన్ని ఎదిరించలేక తిరిగి దాడి చేసినటువంటి సందర్భాలు అనేకమైనవి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో అయితే దేవుడు ప్రతిదాన్ని కూడా మన జీవితాల్లో అనుమతించిన సందర్భాలు ఉంటాయి. అలాగనే దేవుడు కలుగు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అలాగనే పౌలు సౌలుగా ఉండేటప్పుడు అతని యొక్క ఆసక్తి అంతా ఏంటంటే సంఘాన్ని హింసించడమే. ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింసించేవాడిగా ఉన్నాను అని చెప్పి పౌలు భక్తుడు ఎప్పుడు చూసినా క్రైస్తవులను హింసించడమే తన యొక్క ధ్యేయంగా పెట్టుకొని సౌలుగా ఉండేటప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అతని జీవితంలో కలుగు చేసుకొని అతను వెంటనే మరణశిక్ష విధించలేదు. దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి సౌలును పౌలుగా మార్చి ఏ క్రైస్తవులనైతే హింసించే పనే ఆసక్తితో చేసేవాడో అదే సౌలు క్రైస్తవులను క్రీస్తు ప్రేమను చాటించడానికి అతను ఒక గొప్ప అపోస్తులుగా దేవుడు అనుకున్నాడు. చివరికి అతడు క్రీస్తు కొరకు అతడు కూడా హతసాక్షిగా మిగిలినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు తప్పనిసరిగా కలుగు చేసుకున్నాడు. సౌలును దేవుడు పౌలుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగనే ఒకవేళ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద ఎవరైనా దాడి చేస్తే దేవుడు ఒక్కొక్కరిని అందరినీ ఇలాగే చేస్తాడని నేను అనట్లేదు, కానీ తప్పనిసరిగా దేవుడు సౌలు విషయంలో కలుగు చేసుకున్నాడు. అలాగే అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా దేవుడు కలుగు చేసుకున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి దేవా వెంటనే స్పందించు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు మనకిలా వెంటనే స్పందించడు. అలా చేస్తే కనుక ఆయన వల్ల పుట్టిన జీవాత్మ నశించిపోతుంది. అందుకని మన దేవుడు తగిన కాలమందు తన చిత్తానుసారంగా అందరికీ మేలు జరిగే విధంగా, తనకు మహిమ కలిగే విధంగా తప్పనిసరిగా ఆయన స్పందిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. సో ఇంత గొప్ప వాక్యం అందిస్తూ సత్యవాక్యాన్ని సరిగా బోధించేటువంటి ఒక అద్భుతమైన దైవజనుడిగా చెరగని చిరునవ్వుతో ఎవరిని కోపం పుట్టించకుండా, ఎవరిని బాధ పెట్టించకుండా, తగ్గింపు మనసు కలిగి ఇంతవరకు గొప్ప సాక్ష్యం కలిగి గొప్ప పరిచయం చేసినటువంటి దైవజనులు. ఆయన వయసు కూడా 46 years అని చెప్పి విన్నాను. సో ఈ చిన్న వయసులో ఆయన తండ్రి ఇంటికి వెళ్ళడం అనేది నిజంగా మనందరికీ బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా హానోకు దేవునితో నడిచాను అని వాక్యం చెప్తాను. హానోకు పిల్లల్ని కంటూ, కుమార్తెలను కంటూ తన పని తాను చేసుకుంటూ దేవునితో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతకాలం తర్వాత దేవుడు కూడా హానోకు నీ ఇల్లు దూరం అయిపోయింది, నా ఇల్లు దగ్గర అయిపోయింది, వెనక్కేం వెళ్తావు, నాతో వచ్చాయని చెప్పి హానోకుని తన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా దైవజనులు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని కూడా దేవుడు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారు ప్రభువు నన్ను నిద్రించారు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నారు. కానీ ఆ యొక్క మరి వారి భార్య గారికి, వారి కుమార్తెలకు, వారిని ఆధారం చేసుకొని అనేక మంది పరిచయం చేస్తున్న వారందరికీ కూడా ఇది తీరని లోటు. అయినప్పటికీ కూడా దేవుడు ఆ గాయమును మాన్పగలడని నేను నమ్ముతా ఉన్నాను. వారి కుటుంబం కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి దేవుడు ఆదరణ, ఓదార్పు కలుగు చేయాలని, అదేవిధంగా ఆ గొప్ప దైవజన్ యొక్క అడుగు జాడల్లో ముందుకు కుటుంబం అంతా విశ్వాసంతో దూసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అలాగనే నిన్నటి దినాన్ని కూడా క్రైస్తవులు ఎంతో సంయమనం పాటించి చాలా అద్భుతంగా, ఇది చాలా అంటే ఒక విధంగా కోపాన్ని, ఉద్రేకాన్ని పుట్టించే విషయం అయినప్పటికీ కూడా అందరూ కూడా చాలా సంయమనం పాటించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. సో కనుక ప్రవీణ్ పగడాల గారి కుటుంబం గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం.